ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో, ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో. అయ్యా, వికలాంగులను ఈ ప్రభుత్వం ఆదుకోవడం లేదు, మీరైనా కాస్త దయ చూపండి అంటూ దివ్యాంగులు నారా లోకేష్ను కలిశారు. కదిరి నియోజకవర్గంలోని జోగన్నపేట వద్ద ఉన్న యువగళం విడిది కేంద్రంలో నారా లోకేష్ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న వసతులను తిరిగి కల్పించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగుల సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అలాగే వందలాది మంది నారా లోకేష్తో సెల్ఫీ దిగేందుకు పిల్ల పాపలతో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సెల్ఫీలు దిగారు. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. లోకేష్ను కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మరికొంతమంది జగన్తో పాటు స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అక్రమాలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఇక్కడ ఈ సభాముఖ్యంగా కలవడానికి వచ్చినాము. మేము వచ్చేసి ఇక్కడ హ్యాండిక్యాప్ టోటల్ బ్లైండ్, ఏమంటే మా సమస్యల గురించి కొన్ని చెప్పుకోవడానికి వచ్చినాము. కాకపోతే ఇక్కడ వీలు కాలేదు కాబట్టి సార్ కూడా దయచేసి మా సమస్యలు అర్థం చేసుకునేసి గుర్తించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా లొకేషన్ నేను పోయిన ఎలక్షన్లో ఏజెంట్గా ఉన్నాను. బ్రైన్ స్టాక్ వచ్చి పడిపోయినాను. ఆడే నాకు కనుక్కుంటా నా సాయం చేసినాడు. నాకు ఫ్యామిలీ గడవడానికి ఇబ్బందిగా ఉంది. నాకు మెడికల్ బిల్లు పెట్టమంటే పెట్టలేదన్నా. ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదా? ఏమన్నా పెన్షన్ ఇచ్చినారు, ఏం చేయలేదన్నా. పెన్షన్ ఒకటి ఇచ్చినారు, అది 6 నెలలకి, ఇప్పుడు 6 నెలల నుండి ఆగస్టు నుండి ఇచ్చినారు. నా 3 ఏళ్ళ నుండి తిప్పి ఏజెంట్ నువ్వు టీడీపీ క్యాండిడేట్ అని పక్కన పెట్టేసినారన్నా. నాకు ఏదో సాయం చేయాలన్నా. ప్రెసిడెంట్ని మా వికలాంగులకు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగడం లేదు. ముందు చంద్రబాబు నాయుడు గారు పెంచిన పెన్షనే మాకు, ఈ జగన్ గారు మాకు ఎలాంటి సహకారం చేయడం లేదు. మా డిజేబిలిటీ గురించి పట్టించుకోవడం లేదు. సార్కు కొంచెం లోకేష్ సార్ గారికి తెలియజేయడం మీద మా వికలాంగుల గురించి కొంచెం పట్టించుకోవాలని మేము వికలాంగుల తరపున అందరినీ మాట్లాడడానికి వచ్చినాము. కనీసం మీకు పెన్షన్కి అవసరమైనటువంటి సర్టిఫికేట్లు అందుతున్నాయా? సర్టిఫికేట్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్, చాలా ఇబ్బంది పడుతున్నాం. వికలాంగులకు అయితే కొంచెం సహకరించలేదు, చాలా తీసుకునేది చాలా ఇబ్బంది అవుతాం సార్. సర్టిఫికేట్ పోయి కూడా ఈ డబ్బులకు ఎక్కువ ఇది మంచి వాళ్ళకి ఇస్తే సకలాంగులకు ఇవ్వడం లేదు సార్, చాలా ఇబ్బంది పడతాం. మేము జగన్ పెట్టుకొచ్చినాము. నారా లోకేష్ వచ్చినందుకు మేము ఫోటో తీసుకున్నాం. మా ఇంట్లో మాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉంది. ఇంటికి నుంచి వచ్చాను మా పేరెంట్స్తో ఫోటో తీసుకోవడానికి. నాకు చాలా సంతోషంగా ఉంది సార్తో ఫోటో తీసుకున్నందుకు. నారా లోకేష్ అన్న దగ్గర మేము కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఫోటో దిగినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము. సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి.